హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. అతను విలన్స్కే విలన్. చరిత్రలో అతను తన విలనిజంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. అతని విలనిజానికి సాక్షాత్తు దేవతల కింగ్ అయిన ఇంద్రుడు కూడా భయపడి పారిపోయాడు. అతను ఒక్కసారి యుద్ధంలోకి వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందంటే సాక్షాత్తు దేవతలే ఆ దాటికి తట్టుకోలేక అతని ముందర శరణు వేడుకోవడమో లేక ప్రాణభయంతో పారిపోవడమో జరిగేది. అతని కన్నుపడ్డ ప్రాంతమైన ఆడవారైనా తన దాసోహం అవ్వాల్సిందే. అలా కాని పక్షంలో అది నాశనం అవ్వాల్సిందే. అతను విలన్స్కే విలనిజం నేర్పిన వ్యక్తి అతను మరెవరో కాదండి, రావణ బ్రహ్మ, ద కింగ్ ఆఫ్ లంక. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఎవరి గురించో. అతనేనండి లంకాధిపతి రావణ బ్రహ్మణ. ఈ వీడియోలో నేను రావణ బ్రహ్మ గురించి మీకు తెలియని చాలా విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. కానీ దీనికి ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది రావణుడు అంటే ఒక రాక్షసుడు అని అంటుంటారు. కానీ ఆయన పూర్తిగా రాక్షసుడు కాదండి. తన తండ్రి ఒక బ్రాహ్మణుడు మరియు తన తల్లి ఒక రాక్షస వంశానికి చెందినది. సో అందువలన రావణాసురుడు రాక్షస అసంతో పుట్టిన బ్రాహ్మణుడు అంటారు. రావణుడు ఒరిజినల్ పేరు దశకంఠుడు లేదా దశగ్రీవ అని పిలిచేవారంట. ఒకసారి తన బలంతో శివుడు ఉన్న కైలాస పర్వతాన్ని తన 2 చేతులతో ఎత్తడానికి ట్రై చేశాడంట. సరిగ్గా అదే సమయంలో ఆ పర్వతం మీద తపస్సులో ఉన్న శివుడికి తపోభంగం అయ్యి దీనికి కారణం ఎవరా అని చూశాడంట. అప్పుడు ఆ పర్వతాన్ని ఎత్తుతున్న రావణుడి గర్వం అంచడానికి తన కాలి బటన వేలుతో ఆ పర్వతాన్ని కిందికి నొక్కాడంట. దాంతో రావణుడి చేతులు ఆ పర్వతం క్రింద పడి నలిగిపోయాయి. దాంతో ఆ నొప్పి తట్టుకోలేక చాలా రోజులు ఘోరంగా అరిచాడంట. అప్పుడు శివుడు రావణ ఆపుని అరుపులు అని పలికాడంట. సంస్కృతిలో రావణ అంటే భయంకరమైన శబ్దం చేసేవాడు అని అర్థం. ఈ రకంగా దశకంఠుడికి రావణాసురుడు అనే పేరు వచ్చింది. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే రావణాసురుడు లంకా నగరానికి రాజు అని. కానీ లంకా నగరాన్ని ముందుగా కట్టి దాన్ని పరిపాలించింది మాత్రం కుబేరుడు. రావణుడు బ్రహ్మ గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేసి చాలా వరాలు మరియు అస్త్రాలు పొందాడంట. ఆ తరువాత తన తాత అయిన సుమాలి అనే రాజుని ఆ పదవి నుంచి దించేసి రాజుగా అతని సైన్యానికి నాయకత్వం వహించాడంట. అప్పుడే కుబేరుడు కట్టుకున్న లంకా నగరం చూసి అది తనకి ఇవ్వమని లేకపోతే యుద్ధం చేసి తీసుకుంటానని కుబేరుడిని బెదిరించాడంట. కుబేరుడు రావణ బలానికి భయపడి లంకను రావణుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. కానీ రావణుడు లంకను చాలా బాగా పరిపాలించేవాడంట. అక్కడ ఉండే పేదవారు కూడా బంగారు గిన్నెలలో వంట చేసుకునేవారు అని పురాణాలలో ఉంది. రావణుడి గురించి చెప్పేటప్పుడు మనం అతని దగ్గర ఉన్న పుష్పక విమానం గురించి చెప్పుకోవాలి. ఈ పుష్పక విమానం మొత్తం గోల్డ్తో చేయబడింది. దీనిలో వాడిన టెక్నాలజీ ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఈ విమానం ఆకాశంలో విమానంలాగా అంతరిక్షంలోకి వెళ్ళగానే స్పేస్ ట్రావెలింగ్కి అనుగుణంగా దాని షేప్ మార్చుకుని ప్రయాణించేదంట. ఈ పుష్పక విమానాన్ని రావణుడు తన మైండ్తోనే కంట్రోల్ చేసేవాడంట. ఇంకా రావణుడు గురించి చెప్పాలంటే జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రాల్లో చాలా అవగాహన ఉన్నవాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంద్రజిత్తు పుట్టే సమయంలో పుట్టే బిడ్డ చావులేనివాడు అయ్యి ఉండాలని నవగ్రహాలను అతను చెప్పిన స్థానంలోకి రావాలని ఆదేశించాడు. కానీ శనిగ్రహం మాత్రం అనుకోకుండా కొద్దిగా ప్రక్కకు జరిగిందంట. అది తెలుసుకున్న రావణుడు శని మీద దాడి చేసి అతని కాళ్ళు విరగొట్టాడంట. అంతేకాదండి, రావణుడు మహాశివభక్తుడంట. ఎందుకంటే ఈయన చాలా శివుని గుడులు కట్టించాడంట. వాటిలో కొన్ని క్షేత్రాలు చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నాయంట. శ్రీలంకలోని త్రికోమాలి అనే సిటీలో కోనేశ్వరం అనే టెంపుల్ ఒకటి ఉంది. ఈ టెంపుల్ని రావణుడే స్వయంగా కట్టించాడని, అక్కడికి రావణుడు మరియు అతని తల్లి ఎక్కువగా వచ్చి శివుడిని పూజించేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు కన్యా హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనే వేడి నీటి బావులు కొన్ని శ్రీలంకలో ఉన్నాయి. ఇవి స్వయంగా రావణాసురుడే తన కత్తితో తవ్వాడంట. అతని తల్లి చనిపోయాక అంత్యక్రియల గురించి ఈ వేడి నీటి గుంటలను తవ్వాడంట. ఇవి ఇప్పటికీ శ్రీలంకలో ఒక టూరిస్టు అట్రాక్షన్గా ఉన్నాయి. అంతేకాదండి, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి అనే సిటీలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ గోదావరికి ప్రక్కన కోటిలింగాల ఘాటు ఒకటి ఉంది. ఈ ఘాటుకి ఆ పేరు రావడానికి గల కారణం ఆ ఘాటు సమీపంలో కోటిలింగాలు ఉన్నాయని,
అవి ఇప్పటికీ గోదావరి నది గర్భంలో అలాగే ఉన్నాయని అంటుంటారు. ఈ కోటిలింగాలు అక్కడ ప్రతిష్ఠించింది కూడా రావణాసురుడేనంట. ఇప్పటికీ శివాలయాల్లో వినిపించే శివతాండవ స్తోత్రం రావణుడు పాడిందేనంట. రావణుడు చావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. రావణుడు తన బలంతో మొత్తం మానవులను, దేవతలను, రాక్షసులను కూడా జయించి తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడంట. ఈ విజయాలతో రావణుడికి అహంకారంతో పాటు స్త్రీల మీద కోరిక కూడా ఎక్కువైందంట. ఈ స్త్రీల మీద ఉన్న కోరికతో లోకంలో కనపడిన అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే బలవంతంగా రేప్ చేసేవాడంట. అయితే ఆ రోజుల్లో దేవవతి అనే ఒక సన్యాసిని ఉండేదంట. ఆమె విష్ణువుని పెళ్లి చేసుకుందామని తపస్సు చేసుకుంటూ ఒక ఆశ్రమంలో ఉండేదంట. ఒకరోజు అక్కడికి వచ్చిన రావణుడు ఆమె అందాన్ని చూసి ఇష్టపడి తనని పెళ్లి చేసుకోమని అడిగాడంట. దానికి ఆమె ఒప్పుకోలేదు. రావణుడు ఎలాగైనా తనని దక్కించుకోవాలని ఆమెను బలాత్కారం చేయబోడంట. అప్పుడు ఆమె అతన్ని విడిపించుకుని నీ అంతానికి కారణం నేనే అవుతానని శపించి అగ్నిలోకి దూకి చనిపోయిందంట. ఆ తర్వాత ఆమె సీతలాగా జన్మించి విష్ణుమూర్తి అవతారమైన రాముడికి భార్య అయ్యి రావణుడి అంతానికి కారణమైంది. ఇది మొదటి కారణం. ఇక రెండవది, ఒకరోజు రంభను చూసి తన కోరిక తీర్చమని అడిగాడంట. అప్పుడు రంభ దానికి ఒప్పుకోలేదు. నేను కుబేరుడు కొడుకుని పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి నేను నీకు కోడలు వరుస, ఇది మంచిది కాదు అని చెప్పిందంట. కానీ రావణుడు మాత్రం ఆమె మాట వినకుండా ఆమెను కూడా బలాత్కారం చేయబోయాడంట. అప్పుడు రంభ కోపంతో నువ్వు లోకంలో ఇక ముందు ఏ స్త్రీనైనా బలవంతం చేయాలనుకుని ఆమెను తాకిన మరుక్షణం నీ తలలు అన్నీ రాలిపోయి నువ్వు చనిపోతావు అని శపించిందంట. ఈ శాపం వల్లనే సీతాదేవిని రావణుడు ఎత్తుకుని వెళ్ళినా ఆమెను తాకలేదు అని ఆ తర్వాత రామరావణ యుద్ధం జరిగింది. రావణుడు కొన ఊపిరితో ఉన్న సమయంలో రాముడు లక్ష్మణుడిని పిలిచి రావణుడి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ గురించి నేర్చుకోమని పంపాడంట. రావణుడు రామాయణంలో విలన్గా చూపించినప్పటికీ రావణుడిలో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నవాడని అంటుంటారు. ఇదిలా ఉంటే రామాయణం ఒక కథ మాత్రమేనని, అసలు ఆ కాలంలో అంత టెక్నాలజీ లేదని చాలా మంది వాదించారు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంక ప్రభుత్వం రావణుడు ఉండేవాడని, అతను మా చరిత్రలో ఒక కీలక వ్యక్తి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో పాటు రామరావణ యుద్ధం జరిగిన స్థలం మరియు సీతను ఉంచిన ప్లేసు ఇవే అని ఒక వీడియో కూడా తీసి టెలికాస్ట్ చేసింది. దీంతో రామాయణం కథ కాదని ఇది నిజంగా జరిగిందని వాదించే వారికి ఒక బలమైన ఆయుధం కింద ఈ వీడియో ఆధారమైంది. ఇది జరిగిన కొన్ని రోజులకి రావణుడు మమ్మీ అని ఒక శవపేటికలోని శవం శ్రీలంక మరియు ఇండియాలోని చాలా ఛానల్స్లో హల్చల్ చేసింది కూడా. నా రీసెర్చ్ ప్రకారం మనం ఎంతో గొప్పగా చెప్పుకునే రామాయణం కథ కాదు, ఇది నిజంగా జరిగే ఉంటుందని నా ఉద్దేశం. నా ఉద్దేశం ప్రకారం రావణుడు స్త్రీ వ్యామోహం వల్ల నాశనం అయ్యాడు, కానీ నిజంగా అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. అయితే మన ప్రభుత్వం మరియు శ్రీలంక ప్రభుత్వం మరింత ఎక్కువగా పరిశోధన చేసి ఇంకా పక్కా ఆధారాలతో ప్రపంచం మొత్తానికి మన దేశ చరిత్ర గురించి, దాని గొప్పతనం గురించి తెలియచెప్పాలని నా ఆశ. ఇదండి రావణుడు రామాయణ యొక్క చరిత్ర. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ టాపిక్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.